నమస్కారం. నా పేరు మంగ, అంగన్వాడీ రాష్ట్ర కోశాధికారిని. అయితే ఈ నెల 19వ తేదీన జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ టీచర్స్ ఆయాలందరూ సెంటర్ను బంద్ చేసి ఈ ధర్నాను విజయవంతం చేయాలని గత కొద్ది రోజులుగా మనము రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము. జూలై 10 నుండి 65 సంవత్సరాలు నిండిన టీచర్స్ని ఆయాలని విధుల్లోకి రావద్దని ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు 2 లక్షల టీచర్కి ఆయాకి 1 లక్ష ఇస్తానని చెప్పి వెళ్ళిపోవడం అని జరిగింది. ఎట్లాంటి జీవో ఇవ్వకుండా వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు 10వ నెంబర్ జీవో తీసుకొచ్చి 1 లక్ష టీచర్కి ఆయాకి 50,000 ఇస్తామని చెప్పింది. ఆ జీవో రద్దు చేసి టీచర్కి 2 లక్షలు ఆయాకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పడం మనం అడుగుతూ ఉన్నాం. ఆ జీవో ఇచ్చేంత వరకు మనం పోరాటం చేస్తూ ఉండాలి. అట్లాగే మనము కొద్ది రోజుల ధర్నాలు కూడా చేపట్టడం అని జరిగింది. మొన్న ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు ఇళ్ళ ముట్టడి చేసిన సందర్భంగా మంత్రి సీతక్క గారు 2 లక్షలు 1 లక్ష ఇస్తామని చెప్పడం జరిగింది. అక్కడక్కడ వార్తల్లో కూడా రావడం అనేది జరిగింది. కానీ మనకు ఎట్లాంటి జీవో ఇవ్వకపోవడంతో మనము మళ్ళీ యథావిధిగా ఇది కార్యక్రమాలు కొనసాగించాలి. అట్లాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అనేక రకాల హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి రావడం అనేది జరిగింది. కాబట్టి 18,000 జీతం ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అట్లే పిఎఫ్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అర్హులైన ఆయాలకి ప్రమోషన్లు ఇవ్వాలి, ఈ 18,000 జీతం ఇవ్వాలి, పిఎఫ్ ఇవ్వాలి. ఇప్పుడు 2 లక్షలు 1 లక్ష ఇస్తామన్న దాన్ని కూడా జీవో ఇవ్వాలి. అట్లాగే విఆర్ఎస్ సౌకర్యం కూడా కల్పించాలి. మాకు ఈ సమ్మెకాలంలో జీతం కూడా కట్ అయిన సందర్భం ఉంది. కాబట్టి సమ్మెకాలం వేతనం కూడా మాకు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందుకే ఈ 19వ తారీఖున జరిగే ధర్నాని విజయవంతం చేయాలి. ఆయాలు టీచర్లు సంగారెడ్డి జిల్లా లోపల ఉన్నటువంటి ఆయాలు టీచర్స్ కూడా అందరూ రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్లు బంద్ చేసి ఈ రేపు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం.